600 కోట్ల రెమ్యునరేషన్ ఎవరికి అందనంత ఎత్తులో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 3 సినిమాలు చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సలార్ 2 కాగా మిగతా 2 సినిమాలకు లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ దర్శకులని తెలుస్తోంది. అయితే ఈ 3 సినిమాల కోసం హోంబలేతో ప్రభాస్ భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. ఆయన ఒక్కో సినిమాకి 150 కోట్ల రూపాయల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ తో చేరున్న 3 సినిమాల కోసం 600 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అంటే ఒక్కో సినిమాకి ఏకంగా 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడన్నమాట. నిర్మాణ సంస్థ ఒక హీరోతో 3 సినిమాల కోసం 600 కోట్ల రూపాయల డీల్స్ కుదుర్చుకోవడం అనేది నిజంగా రికార్డ్ అని చెప్పవచ్చు. రెమ్యునరేషన్ పరంగానే కాదు, సినిమాల పరంగానూ ఏ స్టార్ కి అందని స్పీడ్ లో ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగశ్విన్ తో కల్కి 2 లైన్ లో ఉన్నాయి. వీటికి తోడు సలార్ 2 తో పాటు మరో 2 సినిమాలను హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. అంటే ప్రభాస్ చేతిలో ఏకంగా 7 సినిమాలున్నాయి. పైగా ఇవన్నీ భారీ సినిమాలు కావడం విశేషం.